ఇక చాలా వార్తలు ఉన్నాయి. అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి కారు బాంబు పేలుళ్లకు అంటే బాంబు పేలిందా ఏం తెలియదో తెలియదు కానీ కారులో పేలుళ్లకు సంబంధించి 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. అది ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట సమీపంలోనే జరిగింది. ఇది మరి ఉగ్రవాదులు వేల్చిండ్రా లేకపోతే ఇంకేమైనా కుట్ర జరిగిందా ఏం జరిగిందనే విషయం ఇంకా తేలలేదు. దానిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది. మొత్తం మీద ఇవాళ బీహార్ ఎన్నికలు, అక్కడ బీహార్ ఎన్నికలు 2వ విడత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 122 నియోజకవర్గాలకు సంబంధించి. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక అంటే ఆల్రెడీ పోలింగ్ ప్రారంభమైంది 7 గంటలకే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కూడా మొత్తం కూడా అంతా సర్వం సిద్ధమైపోయింది, పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నిన్న పేలుడు జరగడం ఒక ఆందోళన కలిగిస్తూ ఉంది. మొత్తం మీద దీనిపైన దర్యాప్తు మాత్రం జరుగుతూ ఉంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఢిల్లీలో భారీ పేలుడు, ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో విస్ఫోటం, 9 మంది మృతి, పలు వాహనాలు దగ్ధమైనాయి, 20 మందికి గాయాలు. ఘటనా స్థలిలో భయానక వాతావరణం. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని, రంగంలోకి ఎన్ఐఏ ఫోరెన్సిక్ దళాలు వచ్చినాయి. పరిస్థితిపై మోదీ అటు అమిత్ షా సమీక్ష నిర్వహించిండ్రు. పలు నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రు. అందులో భాగంగా హైదరాబాద్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని దాటికి అనేక వాహనాలు బుగ్గి అయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. కారు యజమానిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. లాల్ కిలా మెట్రో స్టేషన్కు చేరువగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు నుంచి పేలుడు సంభవించినట్లు గుర్తించారు. క్షతగాత్రులకు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడులో ఉగ్రవాదుల పాత్ర, కుట్రకోణం వంటి ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఫోరెన్సిక్ విభాగాలు, క్లూస్ బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ దేశంలో భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసి పెద్ద ఎత్తున మందుగుండును స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఉగ్ర నెట్వర్క్కు తాజా పేలుడుకు ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారట. క్షణాల్లో ఇతర వాహనాలకు మంటలు వచ్చేసినాయి. ఎర్రకోట గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద సాయంత్రం 6:52 జరిగిన పేలుడు తర్వాత క్షణాల్లో మొత్తం కూడా అంత ధ్వంసమైపోయింది. ఎక్కడికక్కడ కాలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చెల్లా చెదురుగా శరీర భాగాలు, కార్లు, రోడ్లపై మృతదేహాలు, క్షణాల్లో భారీగా మంటలు. ఢిల్లీ పేలుడుపై ప్రత్యక్ష సాక్షులు కథనాలు చెప్తా ఉన్నారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో అధికారులతో మాట్లాడుతున్న హోంమంత్రి అమిత్ షా. ఇక పేలుడు అనంతరం ఘటనా స్థలంలో చెలరేగిన మంటలు, సహాయక చర్యల్లో చేపడుతున్న అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. కొన్ని వేయొద్దా అని చెప్పేసి కొన్ని అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. మన దగ్గర మ్యాక్సిమం అన్నిటికీ సంబంధించి ఉంటాయి. కాకపోతే కొన్నిటిని మనము అప్పటికప్పుడు చేయలేకపోతుంటాం. అంటే ఇవాళ బీహార్ ఎలక్షన్లు ఉండడం, తర్వాత నిన్న ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇగో వీళ్ళని పట్టుకున్నారు కదా ఆల్రెడీ. ఎవరు ఇక్కడ ఏంది సెనైడ్ కంటే ఇంకా ప్రమాదకరమైనటువంటి దాన్ని తయారు చేసింది దుర్మార్గులు. వీడు డాక్టర్, వీడు హైదరాబాద్, వీళ్ళందరినీ పట్టుకున్నటువంటి అక్కడ కారు పేలుడుకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఉగ్రకుట్ర భగ్నం. జమ్మూ కాశ్మీర్లో 8 మంది అరెస్టు, వారిలో 3 వైద్యులు ఉన్నారట. ఈ దొంగలు ఇందాక మనం ఫోటోలు ఇట్లా చూస్తున్నారు కదా. 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట. ఆయుధాలు లభ్యమైనవి. ఇక ముజమ్మిల్ షకీల్, తర్వాత అదిల్ అహ్మద్, ఈ లంగ కొడుకులు మొత్తం మీద పేలుళ్లకు అంటే పాల్పడే కుట్రను భగ్నం చేసిండ్రు. కాకపోతే ఏంటంటే ఢిల్లీలో పేలుళ్ళని ఆపలేకపోయినరు. మొత్తం మీద మరి ఏం పేలుళ్ళు జరిగినాయి, నిజంగా ఇది బాంబా లేకపోతే నిజంగా కార్లో ఏమైనా పేలుడు జరిగిందా, లేకపోతే కారులో ఏమైనా ఉన్నటువంటి సిలిండర్ ఏమైనా వేలిందా, ఈ రకరకాలుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఏందో ఇంకా తేలాల్సి ఉన్నది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 84990990
19921. పబ్లిక్ వాయిస్ సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.